కాలీఫ్లవర్ కర్రీ ఇలా చేయండి, చాలా బాగుంది. స్టవ్ మీద నీళ్లు పోసి కాలీఫ్లవర్ పెట్టేసి దాంట్లో ఉల్లిపాయ ఇలా ఘాట్లు పెట్టి దాంట్లో వేసుకొని ఆ తర్వాత టమోటాలను కూడా సేమ్ అదే విధంగా పెట్టుకొని ఆ తర్వాత సాల్ట్ వేసి ఇలా స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్ లో వేసుకొని వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ అందులో మిక్సీ జారీలో వేసుకునేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు కాలీఫ్లవర్ ఏదైతే ఉడికించినమో దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా పేస్ట్ వేసి ఇలా వేగిన తర్వాత కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, సాల్ట్ ఇవి వేసి ఇలా వేగనిచ్చి దీంట్లో ఇప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. కిందకి మీదకి ఇలా తిరిగేసుకున్న తర్వాత మూత పెట్టి కాస్త అలా ఆవురుకొనిచ్చి మన గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక కాస్త ఇలా తిప్పుకునేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కసూరి మెతి వేసి కొద్దిగా అలా తిరిగేసుకునేసి ఇలా ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా అన్నంలో సర్వ్ చేసుకుని తింటే సూపర్.